శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి ఒక శత్రువుల యొక్క బాధ, శత్రువుల వలన భయాలు, ఈ యొక్క శత్రువులు చేసినటువంటి ప్రయోగాల నుంచి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదురవుతున్నటువంటి వాళ్ళకి గణపతికి సంబంధించినటువంటి ఒక సాత్విక పరమైనటువంటి మంత్రం తెలియజేస్తున్నాను. ఎటువంటి ఉపదేశాలు అవసరం లేదు. ఎటువంటి మంత్ర సిద్ధి పొందేంతలాగా మీరు ముందు దీన్ని సాధన చేయాలి అనబడేటువంటి నియమం ఏమీ కూడా లేదు. ఎప్పుడైతే మీకు ఏవైనా కూడా ప్రయోగ బాధలు మీ పట్ల చెయ్యబడ్డాయి అని చెప్పి మీకు అపోహలు ఉన్నా, నరదిష్టి నరఘోష విపరీతంగా ఉన్నా, లేకపోతే ప్రత్యేకంగా ఎవరైనా శత్రువుల వలన మీకు ఇబ్బందులున్నా, ప్రమాదాలున్నా, ఆ యొక్క శత్రువుల వలన మీకు ఏమైనా ప్రాణహాని అనేటువంటిది పొనిచి ఉన్నా, ఆ యొక్క శత్రువుల వలన మీకు సమస్యలు ఎదురయ్యేటువంటి ఉన్నా, ఆ యొక్క శత్రువుని తలుచుకొని ఏదైనా సరే ఆ యొక్క మరుసటి రోజు శుభ్రంగా తలస్నానం అనేటువంటిది చేసి మీ యొక్క పూజా మందిరం ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని కూర్చుని ఆ యొక్క గణపతికి నమస్కరించుకుని ఆ యొక్క శత్రువు యొక్క పేరు చెప్పుకుని ఆ యొక్క శత్రువుని ఊహించుకుని తలుచుకుని ఇతను నుంచి నన్ను రక్షించు స్వామి, నన్ను కాపాడు అని చెప్పి ఆ యొక్క శత్రువుని ఉద్దేశించి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయవలసి ఉంటుంది. ఏ జపమాలైనా వాడచ్చు. పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటే ఉదయం ఒక 108, అలాగే సాయంత్రం ఒక 108, లేదు అంటే ఉదయమే ఇంకా కూడా మీ యొక్క శక్తి అనుసారం ఇంకాస్త ఒక 500 సార్లు అయినా సరే ఆ యొక్క మంత్రజపం అనేటువంటిది చేసుకోవచ్చు. కానీ మినిమం అంటే అధమము ఒక 108 సార్లు చేసినా సరే అద్భుతంగా పనిచేస్తుంది. ఏం జరుగుతుంది అంటే ఉచ్చాటన ప్రక్రియ, తాంత్రిక షట్కర్మల్లో ఒకటైనటువంటి ఉచ్చాటన కర్మ అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క శత్రువుకి. అంటే ఏమిటి అని అంటే మీ యొక్క ఊసు వదిలేసి, మీ యొక్క గొడవ, మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా వదిలేసి వాడు ఆ యొక్క ప్రాంతం కానీ ఆ యొక్క స్థలం కానీ విడిచిపెట్టి దూరంగా ఎక్కడికైనా కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడుతుంది. తద్వారా మీరు వాళ్ళ నుంచి పూర్తిగా విముక్తి అనేటువంటిది పొందొచ్చు. కాబట్టి ఇది ఉచ్చాటన చేసేటువంటి మంత్రం అన్నమాట. ఆ యొక్క శత్రువుల వలన ఇంకా మీకు ఎటువంటి ప్రమాదాలు ఉండవు. ఒకవేళ ప్రయోగ బాధలు ఏమన్నా చేస్తున్నా సరే అవి కూడా వాళ్ళు ఇంకా విరామించుకుంటారు. అంటే ఇంకా ఆపేస్తారు. వాళ్ళ యొక్క దారి వాళ్ళు చూసుకుని వాళ్ళు ఖాళీ చేసి వేరే చోటుకి ఏదన్నా వేరే పని అనేటువంటి వాళ్ళకి పడుతుంది. దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ శత్రువుల వల్ల మీకు ప్రయోగ బాధలు ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రాణహాని ఉన్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా ఏదైనా సరే వాళ్ళైతే ఇంకా మీ యొక్క జోలికి రాకుండా మీ యొక్క ఊసు, మీ యొక్క ఆలోచనలన్నీ కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. మరి చెయ్యవలసినటువంటి మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం గం గణపతయే నమః. శత్రోః ఉచ్చాటనం కురు కురు స్వాహ. ఓం మొదట చివర 2 చోట్ల కూడా ఓంకారం అనేటువంటిది ఉచ్చరించాలి. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓం గం గణపతయే నమః. శత్రోః ఉచ్చాటనం కురు కురు స్వాహ. ఓం. ఇది గణేష ఉచ్చాటన మంత్రము, సాత్విక పరమైనటువంటి మంత్రము. శత్రువులు మీ యొక్క ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ వలన మీకు ఏదైనా కూడా సమస్యలు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయనైనా సరే ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది మీరు వాడచ్చు. వాళ్ళ యొక్క స్థలాన్ని, ఆ యొక్క జాగాని, ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడి మీకు దూరం అయిపోతారు. తద్వారా మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణము, ప్రశాంతత లభిస్తాయి. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.